ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేసిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తుందని, ఉద్యోగులకు నగదు రహిత వైద్యం, పాఠశాలలో పిల్లలకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్న భోజనం, దర్పల్లిలో త్వరలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలంలోని సుద్దులం గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి విగ్రహ ప్రతిష్ట అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మతిస్థిమితం చెడిపోయి ఏవేవో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని ఆయన పునరుద్ఘాటించారు. 3,24,234 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని, విద్య, వైద్యం, వ్యవసాయానికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనార్థం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా 1,15,00,000 మందికి కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఇది అనుకోని సంఘటనల్లో కుటుంబాలు ఛిద్రం కాకుండా ఆదుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు భేషజాలలు లేకుండా అన్ని రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అనేది హర్షించదగ్గ విషయం అని కొనియాడారు. యావత్తు తెలంగాణ ఉద్యోగులు దీన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పోషకాహారం అందించడంలో భాగంగా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటుతో పాటు అటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం తమ ప్రభుత్వ దార్శనికత్వానికి నిదర్శనమన్నారు. ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ స్వాగతీయమన్నారు. అధికారం కోల్పోయిన బాధతో పాటు రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి తమ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, నాయకులు పొలసాని శ్రీనివాస్, వాసు బాబు, రామచందర్ గౌడ్, శ్యామ్సన్, సుద్దులం సర్పంచ్ హేమలత, లక్ష్మారెడ్డి, సాయిరెడ్డి, ధర్మగౌడ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సుద్దులం గ్రామానికి మరి ఆంజనేయ స్వామి దేవస్థానము విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రావడం జరిగింది. మరి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోని మరి నిష్ఠతోని వేద పండితుల మధ్యన గత 3 రోజుల నుండి జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో పండుగ వాతావరణంలో అందరు కూడా గ్రామ పెద్దలు, మరి ఆంజనేయ స్వామి భక్తులు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల అందరూ, తర్వాత మా కాంగ్రెస్ శ్రేణులు ముప్ప గంగారెడ్డి గారు, అమృతపూర్ గంగాధర్ గారు, మరి పొలసాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు, బాలరాజు గారు, వాసు గారు, దర్పల్లి సర్పంచ్ శ్రీను గారు, ధర్మగౌడ్ గారు, అంబర్సింగ్ గారు, వీళ్ళందరితో ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక 6 నెలల క్రితమే వాళ్ళు మరి వచ్చి నేను ఒక ఆలయం నిర్మించుకుంటున్నాం, మరి ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెడతా ఉన్నాం, మీరు ఖచ్చితంగా రావాలని అన్నప్పుడు మొన్న కూడా ఒక టెంపుల్ కమిటీ వేసుకున్నారు. ఆ టెంపుల్ కమిటీ వాళ్ళు వచ్చినాక మరి వాళ్ళ యాక్చువల్ అసెంబ్లీ కూడా ఉండే, వాళ్ళ ఈ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, అంటే మన పద్ధతుల మీద డిస్కషన్ అవుతూ ఉంది. మరి కొంచెం అసెంబ్లీ కూడా దుమ్మా కొట్టి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు అందరూ చాలా జీవించాలని కోరుకుంటూ, ఇవాళ ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, గత వారం రోజుల నుండి అసెంబ్లీ జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది 2026-27. మా డిప్యూటీ సీఎం గారు, మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడితే దాంట్లో ముఖ్యమైన అంశాలు మీకు అందరూ కూడా తెలుసు. ఒక వినూతనమైన బడ్జెట్, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 1,15,00,000 మంది
బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే బిలో పవర్టీ లైన్ నుండి మరి తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలందరికీ కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడము, దానికి దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టడము అన్నది ఒక చరిత్రకు. ఎందుకంటే ఒక పేదవాళ్ళు ఎవరైనా ఇంటి యజమాని చనిపోయినా మరి ఇంకా ఏదో అనుకోని సంఘటనలు జరిగిన కుటుంబం అంతా కూడా అనాథ పాలై రోడ్డు పాలై మరి వాళ్ళు మొత్తం వాళ్ళు పడ్డటువంటి కష్టాలు అన్నీ కూడా అంత ఇంత కావు. అవన్నీ తెలుసుకొని మరి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాని కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అది భూమితో సంబంధం లేదు. ఇవాళ మనకు తెలంగాణలో దగ్గర అసంఘటిత కార్మికులు అంటాం మనం. వ్యవసాయ కార్మికులు కావచ్చు, మరి సేవా రంగంలో ఉన్నటువంటి కావచ్చు, తర్వాత ఉత్పాదక రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, గిగ్ వర్కర్స్ కావచ్చు, రకరకాల వర్కర్స్ అందరూ వీళ్ళంతా దగ్గర 1 కోటి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు వ్యవసాయంతో సంబంధం లేదు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కావాలి. కానీ వాళ్ళకు కూడా ఇవాళ మనము ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం 5 లక్షల రూపాయలు. అదేవిధంగా మరి పిల్లలకు చిన్నపిల్లలు అందరు కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని, మరి పొద్దున్న వాళ్ళ ఇంటి నుండి సరిగా తినరు, ఉపవాసం ఉంటారు మరి అని చెప్పేసి వాళ్ళకు ఒక 3 రోజులు పాలు, ఒక 3 రోజులు రాగి జావ ఇవ్వాలని, తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఇవ్వాలని, తర్వాత ఎంప్లాయీస్కి అందరు కూడా ఏ స్థాయి ఎంప్లాయీ అయినా కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కోటి అంటే 1.2 crores 1,20,00,000 రూపాయల ఇన్సూరెన్స్ ప్రమాద బీమా గవర్నమెంట్ తరఫున ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రొటీన్గా ఇంద్రమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలు మీకు అందరు కూడా తెలుసు. సన్నబియ్యము, ఇక ప్రతి ఒక్కరికి అందరు కూడా అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడానికి అన్ని కూడా మనము ఇంక్లూడింగ్ రైతు భరోసాకు 18,000 కోట్లు అవన్నీ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అంటే గతంలో ఎవరు ఊహించలేదు. ఇవాళ నియోజకవర్గానికి ఒకటి ఏమంటారు దాన్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ శాంక్షన్ అయ్యింది. సో ఈ విధంగా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ముఖ్యంగా అభివృద్ధిలో విద్య, వైద్యం ఈ రెండింటికి పెద్దపీట వేసి గతంలో ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం గురైనటువంటి తెలంగాణ విద్యా విధానాన్ని ఒక విధానం ఏర్పాటు చేసి ఇవాళ ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మరి చదువుకున్న పిల్లవాడికి నైపుణ్యం ఉండాలి. నైపుణ్యానికి సంబంధించినవి ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్సిటీ. మరి పిల్లలందరూ కూడా మారక ద్రవ్యాల వైపు మరకుండా ఆట మైదానం వైపు మరాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం 2 సంవత్సరాలు తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యంగా నేను మొదలు చెప్పిన 45 స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అది ఎప్పుడు కూడా ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. ఇవాళ పేదవానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి ఇస్తే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు అసెంబ్లీలో మా బట్టి విక్రమార్క గారు సమాధానం ఇస్తూ ఉంటే బడ్జెట్ మీద వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసి, అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళకు ఈ పేదవారికి ఇన్సూరెన్స్ ఇవ్వడం ఇష్టం లేదు. పేదవారికి పిల్లలు చదువుకొని ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం అన్నది వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఇంటర్మీడియట్ పిల్లలు చదువుకుంటే వాళ్ళకు మరి మధ్యాహ్న భోజనం ఇస్తామని అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ ఇస్తామని అంటే వాళ్ళకి ఇష్టం లేక మరి ఏదో ఈ బడ్జెట్లో ఏదో లోపాలు లేని మరి ఉత్పత్తి బడ్జెట్ అని, పనిపాలన బడ్జెట్ అని రకరకాల కామెంట్ చేసి వాళ్ళు అసెంబ్లీ నుండి బైకాట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. అంటే వాళ్ళ వైఖరికి నిదర్శనం ఇది. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆయన నెలకు 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు ఒక పెద్ద మనిషి. ఆయన ఏమో ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, అసెంబ్లీకి రాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరీకి రాలే, పార్లమెంట్లో ఉన్నప్పుడు పార్లమెంట్కి పోలే. ఇవాళ మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, అసెంబ్లీకి వస్తలేడు. 2 ఏజెంట్లు పెట్టుకున్నాడు మామూలు, అంటే అల్లుడి కొడుకును. ఇక వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు వాళ్ళు ఒక విచక్షణారహితంగా ఎవరేమనుకుంటే మాకేం సిగ్గు అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఇవాళ ఇంత మంచి ప్రజా సంక్షేమ బడ్జెట్ను ప్రవేశపెడితే మరి ఇవాళ వాళ్ళు దాన్ని తిరస్కరించడము, దాన్ని మరి వాకౌట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ఆల్రెడీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. వాళ్ళ యొక్క ప్లూరలిస్టిక్ విధానము, కుటుంబ పాలన, వాళ్ళు తెలంగాణను ఏ విధంగా అప్రపాలు చేసిర్రు, ఏ విధంగా తెలంగాణను దోచుకొని తిన్నారు, అన్నీ కూడా చూసి బుద్ధి చెప్పి ఇంట్లో ఉండబెడితే కూడా ఇంకా బుద్ధి రాలే. వాళ్ళకి రోజు రోజు తగ్గిపోతుంది వాళ్ళ ఉనికి. అసెంబ్లీలో 39 సీట్లు వచ్చినాయి, తర్వాత లోక్సభలో 0 వచ్చినాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కానీ మరి సర్పంచ్ ఎన్నికల్లో ఏదో నామమాత్రంగా 10 నుండి 18% ఓట్లు వచ్చినాయి వాళ్ళకు. సో ఇంకా ఉనికి కోల్పోతామేమో, మళ్ళీ మేము రామేమో అనే భయభ్రాంతులతో అనుకోవచ్చు. కూడా మధ్యస్థితితో కోల్పోయి వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇలా వీళ్ళకి తోడు బీజేపీ వాళ్ళు ప్రజలు ఏం తప్పు చేసిరు, ఇలా 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించి 8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇలా మాట్లాడుతుంది కదా, ఒక కేంద్రం కూడా ఒక నిధులు రాకుండా అడ్డుకుంటుంది. అక్కడ పోయి మీరు మాట్లాడుతుంటే మీరు తెలంగాణకు రావాల్సిన మరి అభివృద్ధి పనులకు ఇవ్వండి అంటే నిధులు తీసుకురాకుండా ఇంకా ఉంటా మరి నిధులు రాకుండా అడ్డం పడేటువంటి కార్యక్రమం కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మన గుండు ఎవరు అరవింద్ గారు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు. ఇక వాళ్ళు అంటే వాళ్ళు ఆహ్వానం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ కుటుంబాన్ని మరి అవినీతి పాలైందని చెప్పి ఎంక్వైరీ చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా దీంట్లో ఉన్నాయి. మరి ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి, మరి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి చాలా మటుకు సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి దీని విచారణ అన్నది మరి సిబిఐ చేస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి మరి చర్చ జరిపిన తర్వాత విస్తృత చర్చ జరిపిన తర్వాత సిబిఐకి అప్పటివ్వడం జరిగింది. కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి మేము కూడా ఒక సింగిల్ మెన్ కమిషన్, ఘోష్ గారి కమిషన్ వేసినాం. మరి మా సర్వేలో కూడా విజిలెన్స్ కమిటీ కానీ ఇవన్నీ కూడా దోషులుగా నిలబెట్టినాయి. వాళ్ళని ఇంకా విచారణ చేయాలంటే చాలా సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మా పరిధి సరిపోదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఇలా 4 నెలలు అయిందండి. ఒక సిబిఐ ఒక మీటింగ్ రాలేదు, సిబిఐ లేదు, రాలేదు. నేను సిబిఐకి ఇవ్వకముందు మరి ఇదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడింది ఏంటంటే మీరు సిబిఐకి ఇవ్వండి చూస్తే మేము కేసీఆర్ సంగతి మీకు చతగా అయితే లేదు, లేకుంటే మీరు కుమ్ముక్కు అయిపోయారు కేసీఆర్తో, మరి మీరు ఎందుకు జైలు పెడతలేరని మాట్లాడారు. ఇలా సిబిఐకి ఇచ్చిన తర్వాత ఏమంటారు, 4 నెలల ఒక మీటింగ్ లేదు, గుండు మాట్లాడతలేదు, బండి మాట్లాడుతుంది. అంటే దీని అర్థమైంది కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే మోడీ ప్రభుత్వము. ఇలా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదే బీజేపీ. మరి ఇలా ఇలాంటి మరి ఒక ప్రజలకు అవసరమైనటువంటి బడ్జెట్ పెడితే మరి అభినందించాల్సింది పోయి ఇలా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాన్ని ఇంకా బైకాట్ చేయడము, అసెంబ్లీని డిస్టర్బ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఇంకా తప్పకుండా వీళ్ళ యొక్క ఆలోచన విధానం మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాం. ఇంకా రాబోయే కాలం ఇంకా బుద్ధి చెప్తారు. మరి ప్రజలు గమనించాలి ఇలా ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, మరి ఎవరు పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. మరి ఇలా మా ముఖ్యమంత్రి గారు మొదలు చెప్పిండు, చదువుకు పెట్టినటువంటి ఖర్చు అది ఖర్చు కాదు, అది ఇన్వెస్ట్మెంట్ అని. ఇవాళ మనము అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో మనము పిల్లలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకటి కాదు. ఇలా విద్యా విధానంలో మీరు చూడండి, ముఖ్యంగా ఇలా 13,000 మంది టీచర్లను మనం అపాయింట్ చేసుకున్నాం. ఇవాళ ప్రతి స్కూల్లో ఒక పీఈటీని పెట్టినాం, హెచ్ఈటీ వాళ్ళని ప్రమోషన్స్ ఇచ్చినాం. అన్ని స్కూల్స్ కూడా ఒక 1,200 కోట్లు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి రిపేర్ చేయించడం జరిగింది. సో ఇవాళ మన యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ వచ్చిండ్రు. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెద్దది, అన్ని కులాల తరగతుల వాళ్ళు, అన్ని తరగతుల వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి నియోజకవర్గానికి ఒక 2,500 మంది పిల్లలు చదువుకునేటట్టు ఒక 200 కోట్లతో నియోజకవర్గం ఒక స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా మురళి గారు ఈ ఎడ్యుకేషన్ కమిషన్ అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అంటే బీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళ అక్కడ మురళి గారు, మరి వాళ్ళ టీఆర్ఎస్ యొక్క వాళ్ళని ఒత్తిడిని తట్టుకోలేకనే పాపం ఆయన ఇక్కడ పని చేయాలని చెప్పి రిటైర్డ్ అంటే బీఆర్ఎస్ తీసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ కమిషన్ ఒకటి వేస్తే విద్యా విధానాన్ని ఆయన కొన్ని సూచన చేసింది. ఇవాళ మనకు 100 నియోజకవర్గాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇవ్వాలి మనకు శాంక్షన్ అయింది. మన నియోజకవర్గంలో మనకు ఒక స్కూల్ శాంక్షన్ అయింది, మండలంకి ఒక స్కూల్ ఇవ్వాలన్నది ప్రతిపాదన. అయితే బిగినింగ్లో ప్రతి నియోజకవర్గంలో ఒక మండలానికి ఇద్దామని అన్నారు.
అది దానికి 6 ఎకరాల ల్యాండ్ కావాలని మనము దర్పల్లిలో మోడల్ స్కూల్లో 6 ఎకరాల ల్యాండ్ ఉంది. సో దాన్ని ఐడెంటిఫై చేసి మేము ప్రభుత్వానికి పంపించడం జరిగింది ప్రపోజల్. సో 100% మనకు ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నది దర్పల్లి మండలంలో 1500 మంది పిల్లలు చదువుకునే విధంగా మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దర్పల్లి మండలంలో ఏర్పాటు చేయబోతున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే అన్నీ కూడా చిన్న చిన్న స్కూల్స్ అన్నీ కూడా ఒకరి దగ్గర జమ చేసి వాళ్ళకు ఒక నాణ్యమైన ఆహారం ఇచ్చి, నాణ్యమైన విద్యనిచ్చి 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఒకటే పాఠశాలలో చదువుకునేటట్టు, మళ్ళీ ప్రైమరీ స్కూళ్ళు తర్వాత అంగన్వాడీ స్కూల్స్ అన్నీ కూడా రెండు కూడా కలిసి పనిచేయాలని ఒక మన సెంట్రల్ విద్యా విధానం ఉంది, ఇప్పుడు మన జాతీయ విద్యా విధానం, దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే ఇంత ఆలోచించి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇవాళ మరి ప్రతిపక్షాలు దాన్ని హర్షించలేని పరిస్థితి ఉన్నదంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎంతకు రాజకీయము, ఎంతకు మేము ఇంకా మళ్ళీ రామేమో, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. ఇవాళ నేను చెప్తున్నా చివరకు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తామని దాన్ని కూడా హర్షిస్తలేదు. ఇవాళ మేము 57 మేము చెప్పిందే 1,00,000 కోట్లు, 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఇస్తామని, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 57,000 కోట్ల రూపాయలు మేము మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. 2.5 సంవత్సరాలు కాలే, ఇంకా 2 సంవత్సరాలు 3 నెలలు అయింది. అంటే దేన్ని ఆశించే పరిస్థితి లేదు. ఇలా రైతులకు బోనస్ ఇస్తున్నాం, ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వాలు ఇస్తున్నారా? వీళ్ళు గతంలో ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఇలా రైతులను రాజు చేసినాం, ఇలా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాం, వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాం, మహిళలకు సశక్తి మహిళా స్వలంబన కొరకు చేయాల్సిన కార్యక్రమాలను చేస్తున్నాం. ఇంకా చూడండి, వాళ్ళ మన నియోజకవర్గంలోనే ఒక 125 మహిళా సంఘ భవనాలు ఇచ్చినాం. మహిళలు మీటింగ్ పెట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి వీల్లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ, వాటరు, బాత్రూమ్తో సహా కలిసి 10 లక్షలతో 125 మహిళా సంఘ భవనాలు మన ఒక్క నియోజకవర్గంలో ఇచ్చినాం. ఇవాళ మన జిల్లాలో 10 జిల్లాలకు మొత్తం కలిసి మన జిల్లాలో కూడా ఒక మహిళా భవన్ కూడా 5 కోట్లతో తయారైతే ఉంది. ఒక వారం 10 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం చేస్తామంటే వర్చువల్గా మన కాన్ఫరెన్స్లో ఉంది. ఇప్పుడు కలెక్టరేట్ ఇంకా అది మన కాన్ఫరెన్స్గా వస్తుంది. సో ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణను పునర్నిర్మాణం చేస్తూ ఉంటే మరి ప్రతిపక్షాలేమో దొల్లతనంతో ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మరి అంటే ఇది చేస్తూ ఉన్నాయి, అంటే వ్యవహారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు నిజంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకా భవిష్యత్తులో నాకు తెలిసి ఇంకా టీఆర్ఎస్ మనుగడ ఉండదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.